స్టాక్ మార్కెట్‌లో ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా షార్ట్ రన్ చేసినోళ్ళు వాళ్ళని ఎప్పుడైనా మనం మాట్లాడామనుకోండి వాళ్ళతోని. చెప్తూ ఉంటారు. ప్రాఫిట్ బానే వస్తుంది. మార్కెట్ అంతా బానే ఉందంట. కానీ అదే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత అంటే మార్చ్‌లో టైంలో టాక్స్ ఫైల్ చేస్తాం కదా! ఆ టైంలో చూసుకున్నారంటే వాళ్ళు నెట్‌లో మొత్తం కలిపి గ్రాస్ కాకుండా నెట్‌లో లాస్‌లో ఉంటారనమాట. ఎందుకు? సో, వాళ్ళు లాస్ అయిన తర్వాత ఆమె మనీ ఎక్కడికెళ్ళిపోయింది? మన మనీ ఎక్కడికెళ్ళిపోయింది? అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ ఇంట్రాడే చేసే వాళ్ళతో ఎలా ఉంటదంటే యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం వస్తారు మొదట. సో, అదేంటంటే వాళ్ళకి అలవాటుగా మారిపోతది. డైలీ ట్రేడ్ వేసి డైలీ కూర్చోవడం, చార్ట్స్‌ని అలా చూడడం. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ వెళ్లరనమాట. దానిలోనే బతుకుతారు. అది యాక్చువల్లీ ఏమవుతదంటే అది ఒక వ్యసనం కింద తయారవుతదనమాట. సో, ఏంటంటే మార్కెట్ అనేది దానికోసం అయితే డిజైన్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మార్కెట్ నేచర్ ఎలా ఉంటది అంటే టోటల్ ట్రెండ్‌లో మార్కెట్‌లోని ఓన్లీ 30-40% అనేది ఎయిదర్ అప్ ఆర్ డౌన్ అవ్వచ్చు. 2 కలిపే ఉంటది. అది 2 కలిపి 30-40% ఉంటది. మిగిలిన 60% అందులో ఏ మూవ్‌మెంట్ ఉండదు. దాన్ని సైడ్ వేస్ ట్రెండ్ అంటాం అన్నమాట. ఈ ట్రెండ్‌లోని మనం ఎప్పుడైనా ట్రేడ్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం మన క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? మీకు ఇంట్రాడేలో అప్పుడప్పుడు మీకు కొన్ని ట్రెండింగ్ స్టాక్స్ ఎయిదర్ షార్ట్ ఆర్ లాంగ్ అందులో తగలొచ్చు. దానివల్ల మీకు ప్రాఫిట్ రావచ్చు. అది ఓన్లీ 30%-40% ఛాన్స్ మాత్రమే. కానీ మిగిలిన 60-70% ఏమవుతుందంటే అది ఓన్లీ సైడ్ వేస్ అనమాట. ఆ టైంలో మీరు ట్రేడ్ చేయడం వల్ల డబ్బులన్నీ పోవడం జరుగుతుంది. మీకు ఫస్ట్ వచ్చినట్టే కనబడుతుంది. కొన్ని నెలల్లోని ఈ నెలలో 2 మంత్స్ 3 మంత్స్ వచ్చినట్టే కనబడుతుంది. కానీ మిగిలిన 4-5 మంత్స్ డబ్బులు పోతుంటాయి అనమాట. ఇదే మనం లాస్ట్లోని మార్చ్ 31 ఆ టైంకి ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ టైంలో మీరు చూసుకుంటే ఈ ఇయర్ మొత్తం పర్ఫార్మెన్స్లో మీకు నెట్లో మీరు లాస్లో ఉంటారనమాట. సో దీనికి మనం ఏం చేయాలి? ఇది మెయిన్ ఏంటంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఎక్కువ చేయకూడదు అనమాట. ఇది అలా ఏదైతే మీకు అలవాటు అయిపోయిందో ఇది వీడియో గేమ్లా కాకుండా దీన్ని బిజినెస్లా చూసుకోవాలి మీరు. చూసుకొని మీరు ట్రేడ్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్స్ కొంచెం సేవ్ చేయగలుగుతారు అనమాట. వెంటనే ప్రాఫిట్ వచ్చింది కదా ఆ స్టాక్లో తీసి మళ్ళీ వేరే స్టాక్లో పెట్టడం అంటే అది జరగని పని. ఎందుకంటే మీరు ట్రెండ్ దొరికింది, మీరు డబ్బులు సంపాదించారు. కానీ నెక్స్ట్ ఏ స్టాక్లో అయితే పెడదాం అనుకుంటున్నారో అది సైడ్ వేస్ అయితే సేమ్ అందులో వచ్చే వాలటైలిటీ మీరు తట్టుకోలేక అందులో ఎగ్జిట్ అయిపోతారు, లాస్లో ఎగ్జిట్ అయిపోతారు. మనం లాస్ అయిన మనీ ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచిస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఎవరికైతే ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళకి వెళ్ళిపోయిందని. కానీ దాన్ని అనలైజ్ చేసి చూస్తే మనం లాస్ అయిన మనీ మొత్తం అంతా వెళ్ళేది ఓన్లీ 3% ఆఫ్ ది పీపుల్. మీకు తెలుసు కదా స్టాక్ మార్కెట్లో 100%లో ఓన్లీ 3% సక్సెస్ఫుల్, 97% ఫెయిల్యూర్స్. ఈ 97% ఫెయిల్యూర్స్ అందరూ ఏంటంటే వచ్చేది గ్యాంబ్లింగ్ అనుకొని వచ్చిన వాళ్ళు. 3% ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు బిజినెస్ అనుకొని చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ మనీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైడ్ వేస్ ట్రెండ్లని వదిలేసి ట్రెండ్ ఐడెంటిఫై చేయడం వస్తుంది వాళ్ళకి. మెయిన్ వాళ్ళకి అనాలిసిస్ తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ట్రెండ్ అనాలిసిస్ తెలిసిందో ట్రెండ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు కంపల్సరీ 99% వాళ్ళ సక్సెస్ రేట్ అంత ఉంటుంది. వాళ్ళు ట్రెండ్ని ఐడెంటిఫై చేయగలరు, ట్రెండ్ని పట్టుకోగలరు. మనం ఏం చేస్తాం, మనకు రోజు ఇది ఇలా ఆడే అలవాటు ఉంటుంది. వాళ్ళు దీనివల్ల ప్రతి ఏ ట్రెండ్ ఏది ఆలోచించకుండా సైడ్ వేస్ అయినా అప్ అయినా డౌన్ అయినా ఏదో ఒకటి చేసి మనం డబ్బులు పోగొట్టుకుంటాం అనమాట. సో ఏంటంటే ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయాలి. ఇంట్రాడే చేసే వాళ్ళు స్మార్ట్ మనీ, రిటైలర్స్ స్మార్ట్ మనీకి తేడా ఏంటంటే వాళ్ళు ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తారు. రిటైలర్స్లో ఇంట్రాడే ఎక్కువ అల్ట్రా షార్ట్ రన్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు అలవాటు అయిపోయి వాళ్ళు ఏ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయరు. డైలీ ఏదోటి స్టాక్ ట్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో చేయడం వల్ల డబ్బులు పోతాయి అన్నమాట. అందుకే బెస్ట్ ఏంటంటే ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయండి. ఇది ఎలా తెలుస్తుంది అంటే నేర్చుకోవాలి. అనాలిసిస్ నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎవరైతే ఆపర్చునిటీ కరెక్ట్గా చూసి ట్రెండ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఎప్పుడైతే ఆ టైంలో ట్రేడ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ స్టాక్ మార్కెట్లో. ఒక్క మంత్లోని ఎక్కువ ట్రేడ్లు చేసేవారు మెయిన్ ట్రేడర్ అంటే ఎలా చెప్పాలి, అది ఒక మంచి ట్రేడర్. ఎక్కువ ట్రేడ్స్ చేసేవాళ్ళు ఎప్పుడు ఒక మంచి ట్రేడర్ కాలేడు. ఆపర్చునిటీ చూసి ఎవరైతే పొజిషన్ తీసుకుంటారో వాళ్ళే మంచి ట్రేడర్. వాళ్ళే స్మార్ట్ మనీ ఛాన్స్ ప్లస్ 3% సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళలోకి వెళ్ళగలరు.